హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో జామకాయతో మనం జామ్ ప్రిపేర్ చేస్తున్నామండి. వినడానికి చాలా బాగుంది కదా, జామకాయ జామ్ అని. నాకు కూడా వినడానికి చాలా బాగా అనిపించింది. సో టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మనం బయట కొనుక్కునే జామ్ కంటే ఇంట్లో ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంది. అలాగే మన బయట దొరికే జామ్ కంటే టేస్ట్ ఏ మాత్రం తక్కువ కాదు. అండ్ మనం ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి హ్యాపీగా మనం ఈ జామ్ని ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఈ జామకాయ జామ్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం జామకాయని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని అందులో గింజలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కుక్కర్లో పెడితే ఒక 2 విజిల్స్ సరిపోతుంది. ఇవి బాగా కుక్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లార్చుకొని అప్పుడు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు ప్యూరీకి 3/4 కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త యాడ్ చేస్తున్నాను, చూడ్డానికి కూడా బాగుంటుందనేసి. మీలో ఎంతమందికి గుర్తుంది, 90s కిడ్స్ ఉంటే డెఫినెట్గా తెలిసే ఉంటుంది. మనం చిన్నప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్లో జామ్ ప్రిపరేషన్ ఎలాగో మనకు ఒక బుక్లో వచ్చింది. నాకైతే అది ఇంకా గుర్తుంది. మీలో ఎంతమందికి గుర్తుందో కమెంట్ చేయండి. అప్పుడు ఆ బుక్లో అయితే అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి జామ్ ప్రిపేర్ చేశారు. నేనైతే ఇక్కడ ఓన్లీ జామకాయతో చేస్తున్నాను. అండ్ మనం ఈ జామకాయ జామ్ చేసేటప్పుడు ఇందాక చక్కెర వేసాం కదా, కలర్ కూడా వేసాము. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా ఆపేస్తాము అన్నప్పుడు దీంట్లో కాస్త లెమన్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అండి, ఎందుకంటే మనం కొంచెం స్టోర్ చేసుకోవడానికి పాడైపోకుండా బాగుంటుంది లెమన్ యాడ్ చేసామంటే. అండ్ అలానే కాస్త పులుపు ఫ్లేవర్ కూడా వస్తుంది, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రూట్స్తో జామ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్తో అయినా ఇలానే చేసుకోవచ్చు.